अभिनगरधूपहेन्द्रागरं धूपयित्वा भगवति तपकेशान्नन्धकारा प्रपेदान् सुरविरगन्धरञ्युक्तेन समर्पितं श्रीमहाकाली महालक्ष्मी महारत्नमारात्रिपुरन्दरी राजराजेश्वरी जगदम्बिका देवताभ्यो नमः सुधूमः विरापयामि मुट्टिंచుకోవయ్యా కుంభారతి గంధం పెట్టిరా महदिगणकमात्रे स्थापयित्वा विधानान् तपलसदुजर्वपान्नन्धकारान् प्रवेदान् सुरविरगन्धरञ्जुक्तेन समर्पितं श्रीमहाकाली महालक्ष्मी महारत्नमारात्रिपुरन्दरी जगदम्बिका देवताभ्यो नमः कुम्भार्घ्यमुदमर्पयामि सरिग्गा కూర్చొని నైవేద్యాన్ని మీద కొబ్బరికాయల మీద పండ్ల మీద నీళ్లు చిలకరియు नैवेद्यं महालक्ष्मी निवेद्य श्री महाकाली महालक्ष्मी महारत्नमारात्रिपुरन्दरी राजराजेश्वरी जगदम्बिका देवताभ्यो नमः चन्द्रसोमेध नैवेद्य निवेदयामि चेतोट्टतनं भक्ताहं कलयामि देवदासमुनिस्थितनेतरे छत्रं ते परिकल्पयामि जनने छत्रं तु मङ्गीकुरु श्री महाकाली महालक्ष्मी महारत्नमारात्रिपुरन्दरी राजराजेश्वरी जगदम्बिका देवताभ्यो नमः ఐదు ప్రాణములు ఐదవతనమే పసుపు కుంకుమలు పడతికి సిరులు మంగళ గౌరికి హారతులు ఇరువరే మంగళ హారతులు పతి సన్నిధిలో కనులు మూసిన అరణి కుంకుమే హారతులు మంగళ గౌరికి హారతులు ఇరువరి మంగళ హారతులు ఇల్లు ఉన్నది గృహలక్ష్మి తల్లి అయినది సంతాన లక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి మంగళ గౌరికి నీరాజనాందే శుద్ధ ఆజమనీయం సమర్పయామి కింద పెట్టేసేయండి అవి భవానీ మాతాకి. ఈరోజు అవతార స్వరూపంతో అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించడం ఈ రోజంతో ముగించుకొని రేపు శాంత స్వరూపంగా భావిస్తాం. కాబట్టి ఈరోజు చేసినటువంటి అమ్మవారి అవతార స్వరూపంలో దర్శనమిచ్చేటువంటి మాతను ఏ విధమైనటువంటి కోరికలు కోరినా తీరదు. అయినా కోరికలు కూడా తనదు. ఆమె కావాల్సిందే ఈరోజు మహాకాళి సింహారూపమైనటువంటి మాత్రమే కావాలి. కాబట్టి అమ్మవారికి దుష్టులను దూరం చేయండి అని చెప్తే ఏది పడితే అది కూడా కోరుకోవడానికి పనిచేయదు. దుష్టులను దూరం చేయండి. నువ్వెవరైనా శత్రువులు ఉంటే శత్రువులను మిత్రులయ్యేటట్టుగా చూడమని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేస్తున్నది. జగదంబ విశ్వపాలిని మాతాకి జై, భవానీ మాతాకి జై, జగదంబ జై జగదంబ జై జగదంబ.
శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో దీపోత్సవం శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో దీపోత్సవం అంగరంగ వైభవంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వాములు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు. వెళ్ళిపోయినాయి మధ్యలోకి అట్లా 54, 65, 85, 90 గుబ్బాస్వామి 150 రూపీస్ బాగా ఒక మాత వచ్చి నీకు 10 రూపీస్ అవి నయ్యా అవి రాసుకుని రోజు కిరాయి పోతే మహిషాసురమర్దిని. మహిషాసురుడు అనగా ఎవరు? రాక్షసుడు. రాక్షసుడు అనేటువంటి అందరికీ తెలుసు. మహిషాసురుడు అనగా అర్థం ఏమిటి? మహిష అంటే ఎద్దు, గేదె, ఆ విధంగా. ఇట్లా దానికి రభసుడు అనేటువంటి రాక్షసరాజు, వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. వాళ్ళు తపస్సు చేసుకొని వాళ్లకు సంతానం కలగట్లేదు అనేటువంటి ఆలోచనతోటి తపస్సు కార్యక్రమం చేద్దామని చెప్పి చేస్తే ఒకరేమో అఘోరమైనటువంటి నీళ్ళల్లో నిలబడి ఒంటికాలు మీద తపస్సు చేస్తున్నాడు అన్నయ్య. తమ్ముడేమో ఒక చెట్టుకి ఉల్టాగా ఏలాడి తపస్సు కార్యక్రమం చేస్తున్నాడు. చేసేటువంటి సమయంలో ఎక్కడ నాకు అంటగడతారో, నా బదులుగా ముడి పెట్టుకుంటాడో అని చెప్పేసి ఇంద్రదేవుడు ఏం చేసిండు? ఎవరు తపస్సు చేసినా ఒక్కొరికి భయం అవుతుందట. ఎవరికి? ఇంద్రుడికి. ఎందుకు? ఆ పదవి యాడికి వెళ్ళిపోతుందా ఆయనకని చెప్పి భయం ఎక్కుంటది. ఆ సమయంలో భయం అయ్యి ఒక మొసలి వేషధారి అయ్యి అక్కడికి వచ్చేసేసి నీళ్ళల్లో ఉన్నటువంటి అతనిని, ఆ రాక్షసుని తినేసింది. తినేసిన తర్వాత అది తెలుసుకున్నటువంటి రభసుడు అప్పుడేం చేసినాడు? తను అగ్నిదేవుని కొరకు తపస్సు చేసినాడు. ఈ వార్త తెలిసింది.
క్రోధం ఉక్రోధంగా వస్తున్నది. కానీ ఈ సమయంలో క్రోధం చేస్తే నేను ఇక్కడ తపస్సు చేస్తున్నా, భగ్నమైపోతుంది. నేను దేనికోసం చేస్తున్నానో భగ్నమైపోతుంది. మరి ఏం చెయ్యాలి అర్థం కాక అగ్నిదేవుని కొరకు ప్రార్థన చేసినాడు. అగ్నిదేవుడు ప్రసన్నమైనాడు. ప్రసన్నం కాగానే అగ్నిదేవుడికి ఒకటే వడం అడిగిండు, లోకాలన్నిటినీ కూడా అదుపులో పెట్టుకునేవాడు నాకు కొడుకుగా పుట్టాలి, నా వంశాభివృద్ధి కావాలి అని చెప్పేసి ఆశ తీసుకున్నాడు. నీకు ఎవరిని చూస్తే కామప్రాప్తి కలుగుతుందో వాళ్ళతోటి చేస్తే నీకు ఏదైతే అడిగినావో ఆ కొడుకు పుడతాడు పోవాని అన్నాడు. అనగానే ఇక రాజ్యంకి వెళ్దామని మెల్లిగా వెళ్తున్నాడు. వెళ్ళేటువంటి సమయంలో మధ్యలో అటు ఎటు చూసినా ఎవరు కనబడతలేరు. మహిళలు కనబడుతున్నా, ఏం కనబడ్డా కానీ కావ కోరిక రావట్లేదు. ఒక్కసారి ఆ పక్కకున్నటువంటి మహిషి ఆ ఎద్దును చూసిండు. ఎద్దును చూడగానే కామ కోరిక కోరింది. కామ కోరిక కోరగానే ఎద్దుతోటి కామ కోరిక తీర్చుకున్న తర్వాత ఆ ఎద్దుని రాజ్యంలోకి తీసుకొచ్చి కాపలాగా 2 దున్నపోతులను పెట్టిండు. ఈ దున్నపోతులు ఆ గర్భం దాల్చినటువంటి ఆ గేదెను చూసి, అరే మహిళ ఉంది కదా, మాకు కూడా కామప్రాప్తి ఉందని చెప్పి మహిళ ఎంబడబడ్డాడు. పడేసేసరికి ఈ రభసుడు మహారాణినే పట్టుకుని ఇట్లా చేస్తావా అని చెప్పేసి ఆ మహిష ఉన్నటువంటి రభసుడు ఆ ఎద్దుతోటి గొడవకెళ్ళినాడు. దున్నపోతుతోటి గొడవకెళ్ళిన తర్వాత ఆ దున్నపోతుకున్నటువంటి కొమ్ములతోటి ఆ రభసుడిని చంపేసింది. చంపేసిన తర్వాత ఈ దున్నపోతు ఆ గేదె వెంబడ పడుతుంది. పడేటువంటి సమయంలో భయపడి తను ఎక్కడైతే మొదటిగా కామప్రాప్తి ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళింది. తన బంధువులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి చెప్పగానే వాళ్ళందరూ కలిసి ఆ దున్నపోతుని సంహరించినారు. సంహరించిన తర్వాత ఆ ఉన్నటువంటి రభసుణ్ణి తీసుకుని వచ్చేసేసి కాలుద్దామని చెప్పేసి చితి పేర్చినారు. కాల్చేటువంటి సమయంలో సతీగమనం వెళ్ళాలి అని చెప్పేసి నా ఆయన చనిపోతుండగా నేనెందుకు బతుకుండడం అని చెప్పేస్తూ సతీగమనానికి బయలుదేరినాడు. సతీగమనం చేసేటువంటి సమయంలో అప్పుడు రభసుడు ఎప్పుడైతే తను పాడ మీద పడుకోబెట్టేసి చేసేటువంటి కార్యక్రమం అంత్యక్రియలు చేస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఈ తల్లి వచ్చి ఎప్పుడైతే పడుకున్నదో అప్పుడు దాంట్లో నుంచి ఒక ప్రసవం జరిగినది. ఆ ప్రసవంలో నుంచి పుట్టినటువంటి అగ్నిలో వరం ఎక్కడ పొందినారు? అగ్నిదేవుని దగ్గర. ఇప్పుడు ఎక్కడ చితిపేరిచ్చిరు? అగ్నిదేవుని దగ్గర. కాబట్టి ఆ అగ్నిలో నుంచే పుట్టినటువంటి వాడు కాబట్టి తను ఉన్నటువంటి విషయం అక్కడ ఆ సమయంలోనే అదే సమయంలో అక్కడే పుట్టిండు. పుట్టినా గానీ అగ్ని ఏమీ చెయ్యలేదు. ఎందుకు? నేనే సంతానం కొరకు ఆశీర్వదించిన, నేనే ఏం చేస్తే ఏం బాధ అని చెప్పేసి చేయనీయలేదు. చెయ్యకపోయేసరికి దాంట్లో నుంచి బయటకు వచ్చినారు. ఇప్పుడు అర్ధనుడు అనగా మహిషము అనగా ఎద్దు అని యుద్ధంలో మహిష, తర్వాత అసురుడు రాక్షసులకు అధిపతి అయినటువంటి రభసుని కొడుకు కాబట్టి అసురుడు. ఇవి రెండు కలిపితే ఏమైనది? మహిషునికి పుట్టిండు కాబట్టి అట్లా అసురుడికి పెట్టినటువంటిది ఇట్లా. ఇది కలిపితే మహిష అసురుడు. అందుకొరకే తనకు ఆ విధంగా పేరు వచ్చేసేసి ఆ సమయంలో ఆ చింతాక్రాంతి, ఆ చిన్న బుద్ధితనం ఏముంటది? బుద్ధితనం లేదు. లేకపోయేసరికి అట్లనే గడిపినాడు. గడిపిన తర్వాత కొన్ని రోజులకు ఏదైతే బంధుమిత్ర వర్గాలలో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి మీ అమ్మ గిట్లా చేసింది, మీ నాయన గిట్లాంటోడు ఉండి ఇవన్నీ చేసి గిట్లా చనిపోయిండు అని అంటే, అరే రే రే నా కోసం కోరిక కోరిండు కదా, నేను ఇప్పుడు జయిస్తా అని చెప్పి చేస్తూ అప్పుడు బయలుదేరిండి. బయలుదేరి ఉన్నటువంటి సంహారం అంతా చేసుకుంటూ ఇంద్రలోకాన్ని పాలించడానికి పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఇక అందరికీ కింద ఉన్నటువంటి పూసలన్నీ కరిగిపోతుంది. కదిలిపోయేసరికి భయమైంది. భయమైతుంది కాబట్టి అని చెప్పి చేస్తూ మెల్లిగా వెళ్ళినారు శివుని దగ్గరికి. శివుడు అన్నాడు, అగ్నిదేవుడు సాక్షిభూతుడై నాకు ఇచ్చినాడు, నాలోనే అగ్ని ఉన్నాడు. ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది? ఆయనకు ఏమీ చేయడానికి రాదు, నాతోటి కాదు అని అన్నాడు. అనగానే బ్రహ్మదేవుడు దగ్గరిపోయిండు, నేను రాతలు రాసేటోడిని అయ్యా, నాకు యుద్ధాలు చేసుడు నాతోటి రాదు అని అన్నాడు. ఇక అనగానే అందరు కలిసి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి అన్నాడు, వాళ్ళు కోరినటువంటి కోరిక చాలా కోరికలైనటువంటిది ఉన్నది. ఎటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి దాంట్లో నుంచి నన్ను ఎవరూ చంపలేరు అని చేస్తూ అన్నారు. అనగానే ఇప్పుడు ఈయన పోయి చంపాలంటే మానవ రూపం ఎత్తా. ఆయన అట్లా వస్తాడా? విష్ణుమూర్తి ఏనాడు కూడా అట్లా రాలేడు. ఏ సంహారం చేయాలన్నా ఆయన ఏదో ఒక రూపంలో వచ్చిండు, కానీ అట్లనే విష్ణుమూర్తి అవతారంలోనే ఎప్పుడు రాలేడు. ఇక వీళ్ళందరూ కలిసి ఇది కొత్త సృష్టికే ప్రతి సృష్టి కావాలని చెప్పేస్తూ అందరిలో నుంచి శక్తిని తీసి ఒక దగ్గర పోసినారు. ఆ శక్తిలో నుంచి ఉద్భవించిందే దుర్గాదేవి స్వరూపం.
పరల ఉన్నటువంటి అందరికంటే ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురహారులమ్మ, అందరికంటే పెద్దనైనటువంటి అమ్మవారు పుట్టింది. దాంట్లో నుంచి పుట్టినటువంటి అమ్మవారు 9 రోజులు మహిషాసురునితోటి యుద్ధం చేసింది. 9 రోజులు యుద్ధం ముగించుకొని 10వ రోజు సంహారం జరిగింది. 10వ రోజు సంహార రూపంలో దాంట్లోనే తనకు తమ్ముడైనటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి రక్తబీజుడు అంటే అందరికీ తెలుసా? రక్తబీజుడు అనేటువంటిది తన శిరస్సు ఖండించిన ఒక చుక్క రక్తం నేల మీద పడ్డా మళ్ళా పుట్టుకొస్తాడు. అటువంటి వాడు రక్తబీజుడు. ఇటువంటి రక్తబీజుడిని అమ్మవారు 15 కోట్ల మందిని చంపింది. రక్తబీజుడిని ఎంత చంపినా మళ్ళా పుట్టుకొస్తున్నారు అని చెప్పేసి అప్పుడు కాళికా రూపంలో ఎత్తి ఒక పాత్ర, తర్వాత అందుకే ఒక దగ్గర శిర ఉంటది. ఎక్కడైతే పాత్ర పట్టుకుంటో పాత్ర మీదనే శిరస్సుని ఇలా పట్టుకుని ఉంటది. అందుకే కింద పడితే మళ్ళా పుట్టుకొస్తాడని చెప్పేసి తలకాయ నరికింది, పాత్రలనే పట్టుకున్నది, యాడ పట్టలేదు ఇంకా. అందుకొరకే రక్తబీజుడు ఆ తమ్ముడు. అది కాగానే మహిషాసురుడేమో ఈ విధంగా సంహారం జరిగినది. ముందు రక్తబీజుడు చనిపోయినాక మహిషాసురుణ్ణి చంపిన తర్వాతనే మనకు దసరా యోగ్యత అనేటువంటిది వచ్చినది. అదేవిధంగా మనకు రామచంద్రుల వారు రావణాసురుని చంపింది కూడా దసరా రోజుకే వచ్చినది. అట్లా ఈ రూపంలో నవరాత్రులు అనేటువంటి మనకు సాంప్రదాయంలో వచ్చినటువంటి నవరాత్రులు. అందుకొరకే మరి 9 రోజులు యుద్ధం చేసిరు కాబట్టి నవరాత్రులు వచ్చినాయి. అంటే అవతార స్వరూపంలో బాగానే ఉన్నది. చిన్న పిల్ల కదా అని చెప్పి చేస్తూ ఫస్ట్ మహిషాసురుడు 4గురిని పంపించినాడు యుద్ధానికి. కానీ చిన్న పిల్ల కదా, 4గురే పోతారు, పోనీ ఏం చేస్తుందా అమ్మ అని అట్లా అట్లా పెరిగి అమ్మవారు కాళికా రూపానికి ఎత్తేసినటువంటిది అవుతున్నారు. తర్వాత చంపిన తర్వాత అప్పుడు శాంత స్వరూపంగా రాజరాజేశ్వరి దేవిగా మనకందరికి దర్శనమిస్తూ ఉంటది. జగదంబ విశ్వపాలిని మాతాకి పుష్పాలు